నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్పై మాత్రం కోర్టుగా తీర్పు వెలువరించింది. సంజయ్ రాయ్ని దోషిగా చేరుస్తూ మాత్రం ఆయనను జీవితకాల శిక్ష అయితే అక్కడ స్థానిక కోర్టు అయితే తీర్పు అయితే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇక ఆర్జికర్ సంబంధించిన ఘటనపై ఒక ముగింపు పడ్డట్టు అయితే తెలుస్తుంది. కానీ భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనం గాంధీ హాస్పిటల్లోనే ఇక్కడ మనతో పాటు కొంతమంది జూడా నేతలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం ఈ కేసుపై. సిల్దా కోర్ట్ అయితే ఇక ఇది ఒక అసాధారణమైన కేసు అయితే కాదు, అందుకోసం అతనికి జీవిత ఖైదు విధిస్తున్నామని కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు పట్ల మీ రియాక్షన్ ఏంటి? మేమైతే ఈ తీర్పుకి బాధగా ఉంది. ఎందుకనంటే ఫస్ట్ అతనికి హ్యాంగింగ్ డెత్ అనేది చెయ్యాలి. సో, ఉరిశిక్ష అనేది వేయాలి. ఎందుకు మేము డిమాండ్ చేస్తున్నామనంటే, ఫస్ట్ ఒక అమ్మాయి అందులో ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో, గవర్నమెంట్ హాస్పిటల్‌లో వృత్తి చేస్తా ఉంది, చదువుతూ ఉంది. సో, తనకి ఇప్పుడు అక్కడ తనని రేప్ చేశారు, మర్డర్ చేశారు. సో, ఇప్పుడు ఇక్కడ సుప్రీం కోర్ట్ అనేది ఓన్లీ తనకి లైఫ్ టైమ్ టిల్ డెత్ సెంటెన్స్ అనేది మాత్రమే ఇచ్చింది. అలా ఇస్తే ప్రతి ఒక్కరు కూడా అలానే చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఆ శిక్షకు కూడా వాళ్ళు లైట్ తీసుకుంటా ఉంటారు. తర్వాత పొలిటికల్‌గా నెక్స్ట్ ఏం జరుగుతదనేది ఇక్కడ ఉన్న కామన్ పబ్లిక్‌కి తెలవదు. సో, ఆ ఒక్క స్పష్టత లేదు. సో, అందుకే ఇక్కడ మేమైతే వెల్కమ్ చేయట్లేదు. తనకి ఉరిశిక్ష వేస్తే బావుంటుందని మేము అనుకున్నాం. ఇక మమతా బెనర్జీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు మా పరిధిలో ఉంటే మాత్రం ఉరిశిక్ష వేసే వాళ్ళను సిబిఐ యొక్క దర్యాప్తు విధానం చూస్తే మాత్రం మాకు అంత నిరాశగా ఉందని కూడా ఆమె ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టుగా ఆమె మాట్లాడింది. ఆ వర్డ్స్‌ని చూస్తుంటే, ఆ సిచ్యువేషన్ చూస్తుంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ 5 డేస్‌లోనే స్టేట్ గవర్నమెంట్ అండర్‌లో ఉంది. ఫస్ట్ డేనే విషయం తెలిసింది. పోలీస్ వాళ్ళే వచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా అయినా సీఎం గారికి వెళ్తుంది. అదొక 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్‌లో రీచ్ అవుతుంది. సో, తెలిసిన వెంటనే వాళ్ళందరూ గూడా ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో, వాళ్ళక్కడ ఎవాల్యుయేషన్ చేశారు. డే 2, డే 3. డే 2, డే 3 కాంగానే డే 3 3000 మంది, 4000 మంది అటాక్ చేశారు. సో, ఇంకా స్టేట్ గవర్నమెంట్‌కి తెలవకుండా ఇదంతా జరిగిందనంటే అది మేము అట్లా ఏమంటారు, అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని మాకు అర్థమవుతుంది. మూడో విషయం ఏంది అనంటే, స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలనుకుంటే మేము ఆల్ ఓవర్ ఇండియా సైడ్ ప్రొటెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తికి అదే టైంలో ఇట్లాంటివి జరగద్దు అని చెప్పేసేసి అప్పుడే డెసిషన్ తీసేసుకొని జడ్జిమెంట్ సుప్రీం కోర్టు నుండి ఆధారాలు ఏవైతే వాళ్ళకి దొరికినావో దాని బేస్డ్ మీద ఇవ్వచ్చు. ఇంత లాంగ్ టర్మ్ తీసుకొని వచ్చేసి మిగతా వాళ్ళని సైడ్ పెట్టి ఆ ఒక్కరినే దోషి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దోషిగా కూడా సంజయ్ రాయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉమ్. నన్ను ఒక్కరినే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ కేసుకు నాకు సంబంధం లేదు. బలవంతంగా అధికారులు నా మీద సంతకం పెట్టుకున్నారు. నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తారు. నేను తప్పే చేయలేదని కూడా ఆయన ఏడుస్తూ మాట్లాడారు. ఆ మాటల వెనుక కూడా నిజంగా ఆయన తప్పుందనుకుంటున్నారా? కొంతమంది పేర్లు కూడా బయటికి రావట్లేవు. ఇరికించే ప్రయత్నం చేశారని అన్న మాటలకి ఏం రాదు. నిజమండి. తను చెప్పింది. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడు అనంటే తను ఒప్పుకున్నాడు అయిపోయింది. ఒప్పుకున్నాడు అనంటే తను ఒక్కడే చేసిన చర్య అయితేనేమో అదొక రేప్ అటెంప్ట్ అనొచ్చు. కానీ చంపడానికి కారణాలు ఏంటివనేది ఇంకెవరు చెప్తారు? చెప్పాల్సిన అవసరం ఏముంది? సరే చంపాడనుకోండి. ఏదో గొంతు నులిమి చంపాడో, లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఉన్న టైంలో ఏదో ఒక మనమున్న ప్రీవియస్ సిట్యుయేషన్స్ చూసుకుంటే ఫారెన్సిక్ సైడ్ నుండి తల మీద కొట్టి ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తాము. అంత బ్రూటల్‌గా కావాలని ఏదో గ్రడ్జ్ పెట్టుకొని ఏదో ఒక అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీద ఎవరో అతన్ని పంపించి చంపించారన్నట్టుగానే ఉంది. సో, ఆ చంపేటప్పుడు కూడా 4, 5 మెంబర్స్ ఉన్నారు అనేది క్లారిటీ అక్కడున్న స్టూడెంట్స్‌కి తెలుసు. అక్కడున్న ఫ్యాకల్టీ వాళ్ళకి తెలుసు. అక్కడున్న మెడికల్ కాలేజ్ తెలుసు. పోలీస్ పర్సన్స్ తెలుసు. కానీ ఆ ఒక్క పర్సన్‌ని మాత్రమే పోర్ట్రేట్ చేశారు. ఇప్పుడు ఆ ఒక్క పర్సన్‌కి మాత్రమే ఇక్కడ జీవిత ఖైదీ అనేది నడుస్తూ ఉంది. సో మీరన్న మాటల్లో 4, 5 మెంబర్స్ ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు బయటికి రావట్లేదు ఒక మాట అన్నారు. అంతకంటే ముందు ఏదో పెద్ద దీని వెనుక పెద్ద కారణం అయి ఉంటుందని ఒక మాట అన్నారు. ఏం కారణం అయి ఉంటుంది? అంతగానో ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఏముంది? ఏం కారణం దీని వెనుక ఏమైనా ఏముండే అవకాశం? అక్కడ ఏమంటారు, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చెప్పడం వల్ల ఏంటి అనంటే చాలా వరకి మనీ మైండెడ్‌గా అయిపోయారు. అక్కడ మెడికల్ సీట్స్ గానివ్వండి, వేరే వాళ్ళకి అక్కడ పెట్టడం గానివ్వండి, అంటే అర్హత కలిగి వచ్చిన విద్యార్థినులకు రావాల్సిన సీట్స్ వేరే వాళ్ళ నుండి గూడా చదువుకొని వాళ్ళని గూడా పెడుతున్నారనేది ఒకటి ఉంది. అది మనం ఇంకా నిర్ధారణ చేసుకోవాలి. ఇది స్టూడెంట్స్ అక్కడ చెప్తున్న మాట. రెండవది, అక్కడ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అన్నట్టుగా విన్నారు. సో, ఇవన్నీ గూడా వర్బల్‌గా వస్తున్నాయి. సో, అక్కడ గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని అక్కడ ఉన్న మీడియా వాళ్ళు చాలా క్షుణ్ణంగా పరిశీలించి అసలు ఏం జరిగింది అనేది బయట పెట్టి అక్కడ ఉన్న వాళ్ళు ముందుకొచ్చి భయం లేకుండా ధైర్యంగా నిజం చెప్పగలిగితే మాత్రం చాలా వరకు ఎండ్ చేయొచ్చు ఇవన్నీ. ఓకే, మీరు చెప్పండి ఒకసారి. కోర్టు తీర్పు వచ్చింది. కోర్టు మాత్రం ఇక దోషిగా చేరుస్తూ ఆయన జీవిత ఖైదు ఇచ్చింది. ఆ తీర్పు పట్ల మీ రియాక్షన్ ఏంటి? ఆ తీర్పు గురించి అయితే నేను సాటిస్ఫాక్టరీ ఫీల్ అవ్వట్లేదండి. ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్‌గా పక్కన పెడితే ఒక అమ్మాయిగా
ఒక అమ్మాయి ఎలా బాధపడుతుంది అనేది ఒక అమ్మాయికే తెలుస్తుంది. ఇన్ ద సేమ్ వే ఆ అమ్మాయికి జరిగింది, ఆమె చనిపోయింది అయితే నార్మల్ అయితే డెత్ అయితే కాదు. ఆమెను అంతమంది కలిసి రేప్ చేసి అందులో ఆ 7 శాంపుల్స్ అనేది మనకి అంతకాలం చూపించినది అది అది క్లియర్ కట్‌గా తెలుస్తుంది. ఒక్కళ్ళు కాదు ఇన్వాల్వ్ అయింది. చాలామంది ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి తెలుస్తుంది అక్కడ. స్టిల్ మనకు తెలిసి కూడా అన్ని ఆధారాలు ఉండి కూడా అన్నీ కలిపి ఒకళ్ళ మీదకే నెట్టేసి అతనికి జైలు శిక్ష విధించడం అనేది కరెక్ట్ కాదు. పోనీ అదన్నా గాని కరెక్ట్‌గా ఉందా అంటే అది కూడా లేదు. అతనికి హ్యాంగ్ టు డెత్ అనేది ఇవ్వాల్సింది పోయి మ జైల్లో పెట్టేసి లైఫ్ సెంటెన్స్ డెత్ అనేది ఏయడం మాత్రం కరెక్ట్ కాదండి. సో ఆ ఘటన నేపథ్యంలో చాలా మంది కూడా ఒక భద్రతా పరంగా చాలా దేశవ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్లో భద్రతా పరంగా చాలా కారణాలు, చాలా వార్తలు కూడా బయటకు వచ్చాయి. నిజంగా రాత్రిపూట ఒక వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకు భద్రత నిజంగా హాస్పిటల్లో ఉందా లేదా? హాస్పిటల్‌లో ఉందా అంటే మనం అన్ని టైమ్స్ ఒకేలాగా ఉండదండి మనకి సిట్యుయేషన్స్ ఎప్పుడు కూడా. ఏ హాస్పిటల్‌లో 24/7 సెక్యూరిటీ గార్డ్స్ కానీ, కెమెరాస్ కానీ పనిచేస్తాయి అని లేదు. సెక్యూరిటీ గార్డ్స్ 24/7 ఉంటారని కూడా లేదు. కాకపోతే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతకి కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అనేది వచ్చింది. నేను గాంధీ గురించి చెప్పాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉందండి. కొత్త కెమెరాస్ ఇన్‌స్టాల్ చేయడం గానీ, సెక్యూరిటీ గార్డ్స్‌ని షిఫ్ట్ వైస్‌గా వేయడం కానీ జరిగింది. సో, కాకపోతే ఇంకా స్టిల్ దేర్ ఈస్ ఎ ల్యాక్. సో, ఇంకా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ కావాలని కోరుకుంటున్నాం. సో ఇక మీరు చేసే వృత్తిలో భాగంగా టైంతో సంబంధం ఉండదు, షిఫ్ట్‌తో సంబంధం ఉండదు. రాత్రి ఏ టైం అంటే ఆ టైం చేయాల్సొస్తది. ఆ ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యుల నుండి గాని, మీ పైన ఏమన్నా ఏం రియాక్షన్ వచ్చింది ఆ టైంలో కుటుంబం నుండి గాని? అంటే నా సైడ్ నుంచి అంటే నేను ఒక అమ్మాయినే కాబట్టి మా పేరెంట్స్ కూడా అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు నాన్న అని చెప్పడం జరిగింది. ప్రతిసారి జాగ్రత్తగా వెళ్ళు, గంటకొకసారి ఫోన్ చేయడము ఇలా చేసేవారు. నేను ఒక్కదాన్నే అనుకుంటే ఇంకా ఎంతమంది ఫీమేల్ డాక్టర్స్ ఉన్నారు. అండ్ ఓబీజీ గానీ, ఇంకా పీడియాట్రిక్స్ కానీ ఇలా అందరూ కూడా 24/7 రాత్రి పగలు పని చేయాల్సిందే. సో వీళ్ళందరూ కూడా సెక్యూరిటీ ల్యాక్ అవుతుంది ఖచ్చితంగా. సో పేరెంట్స్ అందరూ ఖచ్చితంగా కంగారు పడతారు. ఓకే. మీరు చెప్పిన ప్రధానంగా ఈ కేసు చాలా విచారణ జరిగింది. సిబిఐ కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు ప్రయత్నం చేసింది. సిబిఐ దర్యాప్తు పైన ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఈ తీర్పు పట్ల ఏం చెప్తారు? ఈ తీర్పు ఏదైతే వచ్చిందో అది మాత్రం కరెక్ట్ కాదండి. అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఇట్ ఈస్ నాట్ రైట్. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డిఫరెంట్ స్పెక్యులేషన్స్ వచ్చాయి. డిఫరెంట్ ఎలా అంటే ఫస్ట్ అక్కడ రేప్ జరిగింది. 4-5 మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పారు. దాని తర్వాత ఏదైతే మేము స్ట్రైక్ చేశామో ఆల్మోస్ట్ ఒక 10 డేస్ చేశాము. 10 డేస్ స్ట్రైక్‌లో దేర్ వాస్ నేషన్ వైడ్ స్ట్రైక్ అది. అండ్ ఆ స్ట్రైక్ తర్వాత మేము కోరుకుంది అక్కడ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్‌గా డెత్ సెంటెన్స్ ఇవ్వాలి అండ్ ఇమ్మీడియట్‌గా హ్యాంగ్ టు డెత్ చేయాలి. అండ్ ఎవరెవరు కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవాలి అని మేము చేశాము. అప్పుడు సిబిఐ దర్యాప్తు చేస్తూ అక్కడున్న ప్రిన్సిపల్‌ని కూడా అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ పైన రిలీజ్ చేసి అలా చాలా జరిగాయి. కానీ ఒక లాస్ట్‌కి ఏమైంది అనంటే ఒక పర్సన్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి అతన్ని లైఫ్ సెంటెన్స్ ఇచ్చారు. అండ్ లైఫ్ సెంటెన్స్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ రైట్ జస్టిస్ టు ద విక్టిమ్ అండి. జస్టిస్ ఈజ్ అక్కడ జరిగిన హీనియస్ క్రైమ్‌కి జస్టిస్ కావాలి అంటే ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో అందరినీ బయటికి తీసి అక్కడున్న ఇప్పుడు ఎవరైతే సందీప్ రాయ్ అనేది సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఉన్నారో అతనికి డెత్ సెంటెన్స్ ఇవ్వాలి అనేది మా జూనియర్ డాక్టర్స్ నుంచి మేము కోరుకుంటుంది. సో ఈవెన్ అక్కడ ఎన్నో జరిగాయండి. అక్కడ అక్కడ మ్యానిపులేషన్ ఆఫ్ ద ఎవిడెన్స్ జరిగింది. అక్కడ ఫస్ట్ ఏమన్నారు, దేర్ ఆర్ మెనీ స్పెక్యులేషన్స్ అక్కడ ఉన్న డాక్టర్స్కి తెలుసు ఎన్ని జరుగుతున్నాయో. అందుకే ఫస్ట్ జస్ట్ తన డెత్ వెనకాల ఒక మిస్టరీ ఉంది. ఆ మిస్టరీ ఏందో అనేది బయటికి తీయట్లేదు. మేబీ దేర్ మైట్ బి ఆర్గన్ ట్రాఫికింగ్ ఉండొచ్చు. దేర్ మైట్ బి సమ్ సెక్స్ ర్యాకెట్ జరుగుతుంది అక్కడ ఆ హాస్పిటల్లో. తను అబ్జెక్ట్ చేయడం వల్ల ఇలాంటి రియాక్షన్ వచ్చింది. ఐ మీన్ లైక్ ద అక్యూజ్ నుంచి. అలా ఇంకొకటి ఏంటంటే అక్కడ పొలిటికల్గా చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది అలా చాలా వచ్చాయి. కానీ జస్ట్ ఇప్పుడు లాస్ట్‌కి ఏమైంది అని అంటే ఒక జస్ట్ ఒక డెత్ సెంటెన్స్ ఇచ్చారు. లైఫ్ టైమ్ సెంటెన్స్ ఇచ్చారు. బట్ వేరే వాళ్ళు ఎక్కడ వెళ్ళారు. వేరే వాళ్ళు మేము చేసింది అందరినీ ఇంత నేషన్ వైడ్ స్ట్రైక్ అయిందంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని బయటికి తీయాలి. బయటికి తీసి దేర్ మస్ట్ బీ జస్టిస్ ఫర్ ద విక్టిమ్. దానికి సిబిఐ ఇప్పుడు చేసింది, సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ ఇట్స్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ బట్ నాట్ కంప్లీట్. సో దట్ కంప్లీట్నెస్ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అందరికీ తెలుసు అండి. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్. మేబీ ద గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, మేబీ సమ్ అదర్ పర్సన్, బట్ హూ ఇస్ దట్ అనేది
కంప్లీట్గా తెలుసుకొని బయటికి తీసి అక్కడ ఉన్న వాళ్ళని బయటికి తీసి జస్టిస్ టు ద విక్టిమ్ జరగాలి. ఇట్స్ నాట్ గెట్ జస్టిస్, విక్టిమ్ ఈజ్ నాట్ ఎట్, వీ డింట్ గెట్ జస్టిస్. అక్కడ విక్టిమ్కి జస్టిస్ రాలేదు, వాళ్ళ పేరెంట్స్కి జస్టిస్ రాలేదు, వాళ్ళ ఆ కాలేజ్కి జస్టిస్ రాలేదు, ఈ సొసైటీకి జస్టిస్ రాలేదు. సో సీల్దా కోర్టు తీర్పు ఇచ్చింది, మళ్ళీ హైకోర్టు పోయే అవకాశం ఉంటుంది. అసలు ఈ తీర్పైన ముందు పోయే అవకాశం ఉంటుంది. అసలు జీవిత ఖైదాన పడుతుందని మీరు అనుకుంటారా? మళ్ళీ ఇంకేమైనా కారణాల వల్ల కూడా అతనికి మళ్ళీ క్షమాభిక్ష వచ్చే అవకాశం ఉందండి? మేము జీవిత ఖైదీ, మేము ఇంకా వెస్ట్ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్తోని అక్కడ ఉన్న అసోసియేషన్స్తోని టచ్లో ఉన్నామండి. దీనికి అప్పీల్కి వెళ్ళడం కానీ అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్ ఇంటిమేషన్తోని దీంట్లో ఇంకేమైనా చేయొచ్చా అనేది, ఈవెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ యాక్ట్ ఆన్ దిస్. బికాస్ ఏదో చిన్న విషయాలకి, నాట్ చిన్న విషయాలు, ప్రతి విషయానికి ఈవెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ రియాక్ట్. బట్ ఇంత పెద్ద క్రైమ్ అయినాక వేర్ ఆర్ ద ఎంపీస్, వేర్ ఆర్ ద సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్, వేర్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్, వేర్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్, ఎవరు ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు. మేబీ బికాస్ ఇట్స్ వెస్ట్ బెంగాల్, మేబీ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్. బట్ ఇక్కడ ఇంత పెద్ద క్రైమ్ అయినప్పుడు దీనికి జస్టిస్ జరగాలి అని అంటే అందరూ ఇన్వాల్వ్ కావాలి. జస్టిస్ జరిగే వరకు అందరూ పోరాడాలి. ఓకే, మీరు చివరిగా చెప్పండి. మీరు ఒకసారి ఈ తీర్పు వచ్చింది, చాలామంది కూడా ఉరిశిక్ష పడుతుంది, ఆటోమేటిక్గా అందరు కూడా ఒక భయం ఉంటుంది, వైద్యులపైన కానీ ఇంకోరిపైన చర్యలు తీసుకుంటే ఒకరు అనుకున్నారు. కానీ జీవితకాల శిక్ష పడింది. ఈ శిక్ష పైన కూడా మళ్ళీ ఏమన్నా ప్రజలు ఏమైనా అట్లే మార్పు ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే భయం లేకుండా తయారయ్యే అవకాశం? అంటే నన్ను అడిగితే ఇది జస్ట్ ఒక సూపర్ఫిషియల్గా ఒక కవరప్ చేసేద్దామని, కేసుని క్లోజ్ చేద్దామని, జస్ట్ వాళ్ళు ఒక పొలిటికల్ ప్రెషర్ నుండి తప్పించుకుందామని ట్రై చేస్తున్నారు. కానీ వాట్ ఈస్ ద కాజ్, వాట్ ఈస్ ద ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, వాట్ ఈస్ ద రీజన్, దే ఆర్ నాట్ ట్రయింగ్ టు ట్రీట్ ద, అంటే ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు డాక్టర్స్లో ఒకటి ఉంటుంది, సిమ్టమ్స్ అని ఉంటుంది, డిజీజ్ అని ఉంటుంది. అంటే సిమ్టమ్స్ అంటే ఇప్పుడు నాకు తలనొప్పి వస్తుంది అంటే ఎందుకు తలనొప్పి వస్తుంది, దాని లోపల ఆ డిజీజ్ ఏంటిదని చూస్తాం. ఇప్పుడు వాళ్ళు జస్ట్ సూపర్ఫిషియల్గా వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ దే ఆర్ నాట్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ లైక్ అసలు ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటిది, అది దే ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీపర్ థింగ్. అండ్ దే ఆర్ జస్ట్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్వాల్వ్, లైక్ చాలామంది, మెనీ బిగ్ పవర్ఫుల్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్, మెనీ పవర్ఫుల్ లీడర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇన్వాల్వ్. దే ఆర్ జస్ట్ ట్రయింగ్, అంటే వాళ్ళు జస్ట్ ఈ కేసుని క్లోజ్ చేసేద్దాం, ఇంకా మనము సేఫ్ అయిపోదాం. ఫ్రమ్ ఏ పొలిటికల్ యాంగిల్ దే ఆర్ ట్రయింగ్ టు డూ ఇట్, బట్ ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ జస్టిస్, బికాస్ ద పీపుల్ హూ ఆర్ రియలీ రెస్పాన్సిబుల్ ఫర్ ద హీనస్ క్రైమ్, దే ఆర్ నాట్ బీయింగ్ పనిష్డ్. దట్స్ మై ఒపీనియన్. ఫైనల్ ఒక ఒపీనియన్ చెప్పండి. నెక్స్ట్ కార్యాచరణ చూడాలి ఎట్లా ఉండబోతుంది? ఒక ఆర్జికర్ అక్కడ నుండి కానీ లేకపోతే తెలంగాణలో కానీ ఈ యొక్క తీర్పు పట్ల మీ రియాక్షన్ ఎలాంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్న స్టెప్? మేము ఆల్ ఓవర్ ఆర్డిఎస్తోని కూడా కమ్యూనికేట్ అవుతామండి. కమ్యూనికేట్ అయ్యి మళ్ళీ దీని గురించి మేము చర్చిస్తాము. ఇప్పుడు వచ్చిన ఈ యొక్క జడ్జిమెంట్తోని ముందుకు అయిపోయిందని ఎవరు కూడా అనుకోవద్దు. ఏ ఒక్క పర్సన్ ఆ బ్యాక్ సైడ్ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంపల్సరీ ఏదో ఒక ప్లేస్ నుండి మళ్ళీ మేమందరం ఉవ్వెత్తున మళ్ళీ వస్తాము. వాళ్ళు ఎవరైతే ఇవి తప్పులు చేస్తున్నారో, ఎక్కడ జరిగినా కూడా కానీ ప్రతి ఒక్కరు డాక్టర్ అంటారు, ప్రాణం పోతున్న డాక్టర్ అంటారు, కాపాడుతున్నప్పుడు డాక్టర్ అంటారు, మేము తప్పు చేయకున్నా కూడా కానీ డాక్టర్దే తప్పని అంటారు. ఇది చేంజ్ అవ్వాలి. ఇది చేంజ్ అయ్యేదాకా ఇక్కడ తెలంగాణ జూడా కానివ్వండి, ఇక్కడ గాంధీ జూడా కానివ్వండి, వచ్చే జనరేషన్ అవ్వనివ్వండి, రేపు ఫ్యూచర్ కోసం ఈ డాక్టర్స్ అందరం కూడా మేము యూనిటీగా ఉంటాము. ప్రతి పేషెంట్కి మేము న్యాయంగా వాళ్ళకు మేము సహకరించడానికి కోసము, వాళ్ళని ట్రీట్ చేయడానికి కోసము, వాళ్ళని బాగా చూసుకోవడానికి కోసం మేము ముందుంటాము. అది ఎప్పుడు అని అంటే పొలిటీషియన్స్ కానివ్వండి, గవర్నమెంట్స్ కానివ్వండి, పబ్లిక్లో కూడా కానివ్వండి, వాళ్ళంతటా వాళ్ళు అర్థం చేసుకోవాలి. 100 మంది వచ్చినప్పుడు 4 డాక్టర్స్ ఉంటేనేమో దాన్ని ఎక్కడ హైలైట్ చేయరు. అదే అక్కడ 4 డాక్టర్స్ మధ్యన ప్రాబ్లం వచ్చిందని అంటే మాత్రం దాన్ని హైలైట్ చేస్తారు. సో మళ్ళీ అక్కడ న్యాయపరంగా ఎవరు చూడరు. సో ఏదైనా కానీ మార్పు అనేది ఇక్కడ గవర్నమెంట్స్ నుంచే రావాలి. ఇప్పుడు జరిగిన ఈ ఒక్క సంఘటన వల్ల చాలా వరకు మార్పులు వస్తున్నాయి, కానీ ఇవి మళ్ళీ ఇంకా వెనుకకు వెళ్ళొద్దు, ఇంకా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. ఆల్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలంగాణ జూడా సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ మేమందరం మళ్ళీ కలుస్తాము. మళ్ళీ మేము ఈ ఇష్యూని బయటకు తీసుకొస్తాము. ఇప్పుడు అందరు ఏంటి అని అంటే చాలా వరకు పని, చదువు అనే నిమిత్తంలో నిమగ్నమై ఉన్నారు. కానీ మళ్ళీ ఇట్లా ఇన్సిడెంట్స్ అనేవి ఏ గవర్నమెంట్ అయినా కూడా పట్టించుకోకుండా కూడా ఒక డాక్టర్ విషయంలో కానివ్వండి, ఫ్యూచర్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. థ్యాంక్ యూ.
మొత్తంగా ఇది కోల్కతా ఆర్జికార్ ఘటనపై మాత్రం జూడాలు ఇలా రియాక్ట్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు ఉరిశిక్ష పడాల్సిందని అనుకున్నారు, కానీ దోషిని ఉరిశిక్షగా తేలుస్తూ కాకుండా జీవిత ఖైదు ఇచ్చి ఆయన తప్పించే ప్రయత్నం చేశారు. ఇది సరైంది కాదు. నిజంగా ఆయన ఒక్కడే కాదు, చాలా మంది కూడా దీని వెనుక ఉన్నారు. పెద్ద కుట్ర కోణం కూడా దాగుంది, కానీ అందరినీ తప్పించి సంజయ్ రాయ్ని ముందు పెట్టారు. నిజంగా కోర్టు తీర్పు కూడా చాలా బాధ అనిపించింది. చాలా సాక్ష్యాధారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పక్కదారి తప్పించింది. దీంతో చాలా అసలైన వాళ్ళను కూడా నిందితులు కూడా చాలామంది బయటపడ్డారు. ఇప్పటికైనా దీనిపై కూడా ఇంకా పూర్తి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. అలాగే డాక్టర్లపై జరుగుతున్న దాడులు ఇప్పటికైనా ఆగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఎవరైతే తప్పు చేస్తారో వారికి కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని కూడా గాంధీ హాస్పిటల్ సంబంధించిన జూడాలు అయితే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం అయితే చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.